ఇప్పటికే పార్ట్ 1 అమలు చేయడంలో సక్సెస్ అయిన మోడీ ప్రభుత్వం రెండో పార్ట్ కోసం కూడా సిద్ధమవుతోంది. ఏ క్షణమైన పాకిస్తాన్ ఉగ్రవాదులను మట్టి కర్పించనుంది. అవసరమైతే పాకిస్తాన్ పై యుద్ధం కూడా చేయబోతోంది. అయితే అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో ప్రారంభమైన ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ ఫ్యామిలీ మొత్తం ఈ దాడుల్లో మరణించింది. ఇండియా మిసైళ్ల దాడిలో అజార్ ఫ్యామిలీ మొత్తం చనిపోయినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. 10 మంది కుటుంబ సభ్యులు అలాగే ఆయన అనుచరులు 4 మొత్తం మరణించారని తెలుస్తోంది. ఇక మృతులలో మసూద్ అజార్ సోదరి అలాగే బావ కూడా ఉన్నట్లు సమాచారం. బహవల్పూర్ లోని జైషే హెడ్ క్వార్టర్స్ పైన భారత్ దాడి చేసింది. ఈ నేపథ్యంలోనే అతడు ఉంటున్న హెడ్ క్వార్టర్స్ మొత్తం కుప్పకూలింది. ఈ దాడి నేపథ్యంలో పాకిస్తాన్ ఉగ్రవాది మసూద్ అజార్ సంచలన లేఖ కూడా విడుదల చేశాడు. భారత ప్రధాని నరేంద్ర మోదీపై విషం కక్కుతూ లేఖ విడుదల చేశాడు. ప్రధాని నరేంద్ర మోదీ అన్ని రకాల యుద్ధ నియమాలు ఉల్లంఘించారని ఫైర్ అయ్యాడు. నాకు భయం లేదు, నిరాశే లేదు, విచారం లేదంటూ లేఖలో పేర్కొన్నాడు. ప్రధాని నరేంద్ర మోదీ అలాగే ఇండియాను నాశనం చేసి ప్రతీకారం తీర్చుకుంటానని మసూద్ వార్నింగ్ ఇచ్చాడు. ఇప్పుడు ఆ లేఖ వైరల్ గా మారింది.